దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా గత సంవత్సరం అంతా ఉదయకాలం అందే దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్లో వీక్షిస్తూ ఉన్నాము. ప్రతిదినం దేవుని యొక్క మాటలను ధ్యానించటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. అనేకమైన సంగతులను ఆత్మీయంగా మనం నేర్చుకున్నాము. మరలా మనలను ప్రేమించి దేవుడు మరి ఒక సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలను ఈ దినాన్న మనం మరలా ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ప్రశస్త సమయమును బట్టి ఆయనకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలను ధ్యానించుకుందాం. Let us pray before we start our meditation. Let us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేయడానికి మీ పాద సన్నిధిలోనికి మేమందరం వచ్చి ఉన్నాం. ప్రభువా, మాట్లాడేది మీరే తండ్రి. మా హృదయములను మార్చగలిగిన దేవుడవు, జీవితములను ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. అందును బట్టి మీ వైపే మేము మా కన్నులెత్తి చూచి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆత్మీయంగా మేము గడపడానికి ప్రతి విషయంలో కూడా నాయన పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా మీ మార్గములలో నడిచే భాగ్యమును అనుగ్రహించమని, ప్రత్యేకించి ఈ ఉదయకాల ధ్యానం కొరకు మీ యొక్క గైడెన్స్ కోసం మీ వైపు ఎదురు చూస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ రెఫర్మేషన్ సిరీస్లో మనం ఇప్పుడు ఆదికాండం 25వ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాము. మనం ఇప్పటి వరకు 24వ అధ్యాయం వరకు ధ్యానం చేశాం. ఇస్సాకు నాకు ఒక భార్యను, ఒక స్త్రీని తీసుకురావాలి అని అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరుకు ఆజ్ఞాపించి పంపించినప్పుడు దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడి ఎలియాజరు రిబ్కాను తీసుకొని వచ్చాడు. ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అని 24వ అధ్యాయం చివరి వచనం చదువుకున్నాం. ఇప్పుడు 25వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెసన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అదేమిటి అంటే, వీ షుడ్ నాట్ మేక్ ప్రొవిజన్ టు అవర్ ఫ్లెష్. శరీరానికి మనం ఆస్పదాన్ని కల్పించకూడదు, లేదంటే శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం జీవించకూడదు అనేది ఈ ఉదయకాలం అందు మనం నేర్చుకోబోతున్న పాఠం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఇప్పుడు అనేక మంది మనలను ప్రశ్నిస్తూ ఉంటారు, క్రైస్తవులు రెండవ వివాహం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అని. అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది ఏమిటి అనేది మనం తర్వాత న్యూ టెస్టమెంట్లో ధ్యానం చేసినప్పుడు చేద్దాము. అయితే ఇక్కడ ఆ ఆస్పెక్ట్లో నుంచి కాకుండా అబ్రహాము చేసిన కొన్ని పొరపాట్ల వలన, శరీరానుసారంగా ప్రవర్తించినందువలన ఏ విధంగా అయితే ప్రపంచంలో కొన్ని జనరేషన్స్ వచ్చాయి, ఆ జనరేషన్స్ యూదులైన వారు లేదంటే వాగ్దాన పుత్రులైన వారికి ఏ విధంగా ఉరిగా తయారయ్యారు అనే దానిని మనం పరిశీలన చేసినప్పుడు
మనకు అర్థమవుతుంది ఈ మోర్ దాన్ వన్ స్పౌస్ కలిగి ఉంటే, ఒకరికంటే ఎక్కువ భార్యలను కలిగి ఉన్నప్పుడు వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు చాలా we have to say that they are adverse consequences. మనకు చాలా వ్యతిరేకమైనటువంటి పర్యవసానాలను మనం చూడవలసి వస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఆలోచిస్తే మరి శారా చనిపోయింది. అబ్రహాము యొక్క వయసు సుమారుగా 140 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇసాకు నాకు వివాహం చేసేసాడు. ఇసాకు తన భార్యతో ఉంటున్నాడు. కానీ అబ్రహామును చూచేటువంటి వారు ఎవరూ లేరు కాబట్టి తాను వివాహం చేసుకోవడం మంచిదే అని ఆర్గ్యూ చేసేవారు కొందరుంటారు. ఇంకా కొంతమంది ఏమని చెప్తారు అని అంటే, శారా చేసింది కూడా కరెక్టే, తన ద్వారా సంతానం కలగట్లేదు కాబట్టి హాగర్ను, ఐగుప్తీయురాలైన హాగర్ను అబ్రహాం నాకు ఇచ్చి, ఆ రోజుల్లో ఆనవాయితీయే కదా, వారి యొక్క స్లేవ్ గర్ల్స్ని వారు ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి తన దాసిని ఇచ్చి అబ్రహాం నాకు తన దాసి ద్వారా ఒక కుమారుణ్ణి సంపాదించుకోవాలని అనుకున్న శారా కూడా కరెక్టే అని ఆర్గ్యూ చేసేవారు కొందరుంటారు. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది ఆలోచన చేసి, దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే మనం చెయ్యాలి అని కృత నిశ్చయతతో జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు ఒక స్టెబిలిటీని, కన్సిస్టెన్సీని అనుగ్రహిస్తాడు. మనం చిన్నపిల్లల్లాగానో, తర్వాత ఈ లోక సంబంధమైన వారిలాగానో ఇమ్మెచ్యూర్గానో ప్రవర్తించకుండా ఉంటాం. చాలాసార్లు మనం మన యొక్క కన్సిస్టెన్సీని పోగొట్టుకోవడానికి, మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ అనొచ్చు, అబ్రహాంని ఎవరు చూస్తారు అని. అబ్రహాంకి ఏం తక్కువ ఉంది? ఆయనకు దాసీలను అనుగ్రహించాడు. కావలసినవన్నీ కూడా అన్ని విధాలుగాను ఆశీర్వదించాడు. అబ్రహామును చూడటానికి ఎవరు లేరు అనేది దిస్ ఈస్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ హియర్. అయితే అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అంతకుముందు ఒక పాపం చేశాడు. అది హాగరును ఎప్పుడైతే శారయి నీవు తీసుకొని దీని ద్వారా బిడ్డలను కనమని చెప్పినప్పుడు, బుద్ధి లేని దానిలాగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? దేవుడు మనకి ఏం చెప్పాడు? నీ ద్వారా సంతానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి ఒక చెంప మీద ఒకటి కొట్టి, నీ బుద్ధి లేని పనుల వల్ల అనవసరమైన సమస్యలను తీసుకొస్తావు అని కనుక అబ్రహాం చేస్తున్నట్టయితే, ఈ ప్రపంచంలో ఒక పెద్ద జనాంగం, ఇశ్రాయేలీలకు వ్యతిరేకమైన జనాంగం, లేదు అంటే ఆత్మీయ సంతానానికి వ్యతిరేకమైన శరీర సంబంధమైన సంతానం లేకుండా పోయేది. కానీ ఫస్ట్ మిస్టేక్ చేశాడు. చేసిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు శారా చెప్పినట్టుగానే చెయ్యాలి అని అన్నాడు. 24వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ దేవుడు ఆయనకి చెప్పిన రీతిగా 21వ అధ్యాయం 14వ వచనంలో నువ్వు ఈ దాసిని దాని కుమారుణ్ణి ఇక్కడి నుంచి పంపించేసేయాలి, శారా చెప్పినది వినాలి అని దేవుడు చెప్పినప్పుడు, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారము నీళ్ల తిత్తి తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరు నాకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. సో పంపించేశాడు కదా. ఒకసారి చేసిన దానికి, తప్పిదానికి చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటూ ఉన్నాడు. తన భార్యకు నెమ్మది లేకుండా చేశాడు, తనకు నెమ్మది లేకుండా చేసుకున్నాడు. ఈ విధంగా ఇష్మాయేలును హాగరును కూడా వారి యొక్క కుటుంబంలోనికి ఇంట్రూడ్ అయ్యేలాగా చేసుకున్నారు. మనం కూడా ఇహలోక సంబంధమైన ఈ ఆశలను నెరవేర్చుకోవడం కోసం దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలను చేస్తూ ఉంటాం.
ఇప్పుడు మరలా ఒక భార్యను, అంటే థర్డ్ వైఫ్ అన్నమాట. థర్డ్ వైఫ్, లేదంటే ఇక్కడ వీ షుడ్ నాట్ కాల్ హర్ వైఫ్. మనకు క్రానికల్స్లో మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంటుంది ఉపపత్ని అని. కెతూరాను ఉపపత్ని అని అంటాడు. ఇక్కడ కూడా మనం ఉపపత్ని అనే చదువుకుంటాము తర్వాత వచనాలలో. సో ఈ ఉపపత్నులు, అబ్రహాము 6వ వచనం, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. సో ఈ విధంగా మనం తప్పు చేయడం ఎందుకు, వారిని మరలా వాళ్ళని పంపించేయడం ఎందుకు, అసలు లేకుండానే ఉంటే సరిపోతుంది కదా, వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ అనేది ఒక మంచి పాయింట్ మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది. అసలైతే ఈ కెతూరా అనే మాటకు మనం హీబ్రూలో కనుక మీనింగ్ని చూస్తే ఫ్రాగ్రెన్స్, మంచి సువాసన అని రాయబడి, దాని యొక్క అర్థం వస్తుంది. అయితే అబ్రహాం యొక్క జీవితం కెతూరా సంతానం వలన దుర్వాసన వచ్చేటట్టుగా తయారయ్యింది. తర్వాత మనం చూస్తాము, అనేకమైన చోట్ల మనం చదువుకుంటాము, వీఆర్ గోనా సీ దెమ్. అయితే మనకి దేవుని యొక్క డివైన్ ఎలక్షన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు ఇస్సాకు వలనైనది మాత్రమే నీ సంతానం అని చెప్పాడు. అందుకని ఆ ఇస్సాకు వలనైన సంతానాన్నే దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, వీరు ముగ్గురిని కూడా ఆశీర్వదించాడు. అయితే కెతూరాను, ఇష్మాయేలును, ఏశావును దేవుడు, వారు దేవుని యొక్క మాట విననటువంటి వారు, లేదంటే వారు శరీర సంబంధమైన వారు కనుక వారిని అక్కడి నుంచి పంపించి వేయాల్సి వచ్చింది. వాగ్దాన భూమిలో వారు ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వబడలేదు. ఇప్పుడు మనకు ఈ 25వ అధ్యాయంలో అబ్రహాము చేసినటువంటి ఈ కార్యం, రెండవ వివాహం, లేదంటే కెతూరాను వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు 6 కుమారులు జన్మించారు. ఆల్రెడీ ఇష్మాయేలు ద్వారా 12 మంది రాజులు ఉన్నారు అనేది మనం ఇదే అధ్యాయంలో చదువుకుంటాము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఈ చాప్టర్లో అంతా కూడా మిక్స్చర్ అన్నమాట. కెతూరా సంతానం, అలాగనే జీనియాలజీ ఆఫ్ ఇష్మాయేల్, ఆ తర్వాత డెత్ ఆఫ్ అబ్రహాం, ఇవన్నిటిని కూడా మనం చూస్తాము. ఆ తర్వాత ఇస్సాకునకు తన భార్యకు గర్భవతి అయినప్పుడు ఆమె యొక్క గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. అందులో జరగబోయేటువంటి ఆ భవిష్యత్తును కూడా ముందుగానే చెప్పేసేసాడు. సో ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టంగా ఉంటుంది, పెద్దవాడు చిన్నవానికి దాసుడిగా ఉంటాడు అని చెప్పాడు. ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు అసలు ఏంటి, దేవుడు అన్యాయస్తుడిగా ఉంటున్నాడా? ఒకరిని ఏర్పరచుకోవడం ఏంటి, ఇంకొకరిని రిజెక్ట్ చేయడం ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. ఆయన చిత్త ప్రకారంగా ఎవరిని ఏర్పరచుకుంటాడో ఆయన వారిని మాత్రమే ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఆయన యొక్క ఏర్పాటును గురించి మనం ఎప్పుడు కూడా ప్రశ్నించేటువంటి వారంగా ఎప్పుడు ఉండకూడదు. కనుక ఆయన యొక్క ఏర్పాటు ప్రత్యేకమైన ఏర్పాటుగా ఉంటుంది. కాబట్టి దానికి మనం ఎప్పుడు కూడా ఆయనను ప్రశ్నించేటువంటి వారంగా ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దీని విషయమై అపోస్తలుడు పౌల్ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనకు తెలియజేస్తాడు. అది మీరు చదివినట్టయితే దాన్ని బట్టి అర్థమవుతుంది. సో దేవుడు అన్యాయస్తుడు అని మనం అనుకుంటామా అని అడుగుతూ ఉంటాడు.
సో ఈ విధంగా 7, 8 అధ్యాయాలలో 9 అధ్యాయాలలో ఈ విషయాలన్నింటినీ కూడా చర్చిస్తూ ఉంటాడు. అబ్రహాము సంతానం గురించి, తర్వాత ఇసాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానం అని ఎంచబడతారు అని 9వ అధ్యాయం చెప్తుంది. 9వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. ఇట్లనగా ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా అని అడుగుతున్నాడు. 15వ వచనం చదువుతున్నాను. దేవుడు ఎవరిని కరుణించునో వానిని కరుణించు, ఎవని ఎడల జాలి చూపునో వాని ఎడల జాలి చూపును అని అంటున్నాడు. సో ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తం. 20వ వచనం, అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటం ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు 9వ అధ్యాయంలో. సో దేవుని ప్రశ్నించేటువంటి వారంగా మనం ఉండకూడదు. చాలామంది దేవునికి ఇలాంటి ప్రశ్నలే, అసలు దేవుడికి అంత భవిష్యత్తు తెలుసు కదా, వారిని ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృజించాడు, నేనే సృష్టికర్తనని చెప్తున్నాడు కదా, ఆయన సృజించినప్పుడు అసలు సాతాన్ని ఎందుకు ఉంచాడు, సాతాన్ని తీసేయొచ్చు కదా, ఈ సాతాన్ని ఉంచడం వల్లనే మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి కదా, సాతానే లేకపోతే మనుషుడు పడిపోయే అవకాశం లేదు కదా, ఇలాంటి వితండవాదం చేస్తూ ఉంటారు. అవి మనము ఏమాత్రం కూడా ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మనకి 6 సంతానాన్ని కెతూరా ద్వారా అబ్రహాము జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాము 2వ వచనంలో. 25:2 ఆదికాండం. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను అని ఇక్కడ 6 చిల్డ్రన్ ఆఫ్ కెతూరా త్రూ అబ్రహాంని మనం చదువుకుంటున్నాం. అయితే ఈ మిద్యానీయులు అనేటువంటి వారు ఇజ్రాయేలీలకు అనేకమైన చోట్ల తారసపడుతూ ఉన్నారు. 21వ అధ్యాయంలో నిర్గమకాండంలో మోషే కూడా మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 21వ వచనంలో 2వ అధ్యాయం 21వ వచనం చదివినట్టయితే, మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. రగుయేల్ దగ్గర అనమాట, తన తండ్రి అయిన మామగారైన రగుయేల్ గురించి. సో అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చను అని రాయబడి ఉంటుంది. సో ఈ మిద్యాను స్త్రీని ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో మోషే యొక్క కుటుంబంలో కూడా ఒకానొక సందర్భంలో తన సహోదరి అయిన మిరియామునకు కూడా ఆయాసం కలిగినట్లుగా మనం చదువుకుంటాము. ఇప్పుడు మిద్యానీయులు అనేటువంటి వారు అబ్రహామునకు కెతూరాకు జన్మించిన 4వ సంతానమైన మిద్యాను యొక్క సంతానం వారు, కుమారుడైన మిద్యాను యొక్క సంతానం వారు. సో వీళ్ళ మధ్యలో బిగినింగ్లో మంచి రిలేషన్షిప్స్ ఉండేవి, మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఉండేవి. అయితే వీరు వాగ్దాన భూమి నుంచి when they were going from Egypt to the promised land, మిద్యానీయులు మోయాబీయులతో కలిసి, మోయాబీయులు ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా ఇజ్రాయేలీలను శపించడానికి మోయాబు రాజు బాలాకు మరి బిలాము అనే ప్రవక్తను తీసుకొని వచ్చాడు. ఆ మోయాబీయులతో చేతులు కలిపారు మిద్యానీయులు. సో వీరందరూ కూడా శరీర సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వారికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పనిచేస్తారు. మనం సంఖ్యాకాండంలోనికి వచ్చినప్పుడు, సంఖ్యాకాండంలో ఇజ్రాయేలీలు షిత్తీంలో ఉన్నప్పుడు 25వ అధ్యాయంలో మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి అని అక్కడ మనం దేవుని యొక్క కోపం రగులుకుంది అని చదువుకుంటాం. ఇప్పుడు ఈ మోయాబైట్స్, మిదియనైట్స్
కలిసి ఇజ్రాయేలీలను పాపం చేసేలాగా ప్రేరేపించారు అనేది 25వ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. 6వ వచనంలో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద ఏర్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడ్కొని వచ్చాడు, పాపం చేయడానికి తీసుకొని వచ్చాడు. అఫ్కోర్స్ ఫీనెహాసు ఒక ఈటను పట్టుకొని ఆ స్త్రీని తీసుకొచ్చిన ఆ పురుషుని, ఇజ్రాయేల్ మనుషుని ఇద్దరిని కూడా కడుపులో నుంచి పొడిచి చంపేస్తాడు. అప్పుడు ఆ దినాన్న 24,000 మంది తెగులుతో చనిపోయారు వీరు చేసినటువంటి పాపం వలన. ఆ మిద్యాను స్త్రీ పేరు కోజ్బీ అని 15వ వచనం చెప్తుంది. కోజ్బీ ఎవరి కుమార్తె అనంటే ఆమె షూరు కుమార్తె. షూరు కుమార్తె ఎవరు అనంటే ఆమె ఈ కెతూరాకు జన్మించినటువంటి చివరి కుమారుడు యొక్క ఐ మీన్ మిద్యాను యొక్క సంతానానికి, మిద్యాను యొక్క గోత్రములలో తన పితరుల కుటుంబమునకు ప్రధానిగా ఉన్నాడు ఈ షూరు అనేటువంటి వాడు, మిద్యానీయుడు. సో ఈ మిదియనైట్స్ ఈ విధంగా ఇశ్రాయేలీలను దారి తప్పించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అలాగనే మనం సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో చదువుకున్నట్టయితే మిద్యానీయులు ఇశ్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస జరిగింది. అక్కడ ఒక 5 రాజులు మిద్యాన్ రాజులను హతం చేసినట్లుగా మనం చూస్తాము 31:8లో. ఇదే విధంగా ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నారు. మరలా మనం ఇఫ్ వి గో టు ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుంటే ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. వీరేం చేస్తున్నారంటే మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకున్నారు. ఈ మిద్యానీయులు ఇజ్రాయేలీల యొక్క ఫుడ్ అంతా కూడా, వారి ఆహారం అంతా కూడా తీసుకొని పోతూ ఉండేవారు. ఇలాగా వారి యొక్క ఆధిపత్యంలో, మిద్యానీయుల యొక్క ఆధిపత్యంలో ఇజ్రాయేలీలు ఉండవలసిన 7 సంవత్సరాలు ఈ 6వ అధ్యాయంలో చదువుకుంటాం. మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని గిద్యోనును ఏర్పరచుకొని గిద్యోను ద్వారా మరి 300 మందిని, ఓన్లీ 300 పీపుల్ని వెంట పెట్టుకొని ఈ గిద్యోను ద్వారా దేవుడు 120,000 మంది సుమారుగా ఉన్నటువంటి మిడతల దండు లాంటి మిద్యానీయుల మీద వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఇదంతా కూడా అబ్రహాము కెతూరాను భార్యగా చేసుకొనుట వలన వచ్చిన పర్యవసానాలు. అందుకని మనం శరీర సంబంధంగా జీవించినట్లయితే ఇదే విధంగా మనకు అన్ని సమస్యలే తెచ్చుకుంటూ ఉంటాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే 13వ అధ్యాయం 14వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చేయవలసింది, మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అవి మన మైండ్ని డిస్టర్బ్ చేయటమే కాకుండా మన జీవితాన్నే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటికి ఆ ఆలోచన సమయంలోనే ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు అన్ ఎండ్ ఎట్ దిస్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడైనా సరే అవి కార్యరూపం దాల్చితే, ఒకవేళ అబ్రహాముకు వివాహం చేసుకోవాలని అనిపించి ఉన్నప్పుడు, కెతూరాకు అనిపించింది, అసలు
ఆ ఆలోచన రాగానే ఏంటిది, నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాను, నాకు ఇప్పుడు భార్య 140 సంవత్సరాల వయసులో భార్య అవసరమా అని అనుకొని ఉన్నట్లయితే ఈ మిద్యానీయులు ఉండేవారు కాదు, కెతూరా సంతానమైన 6 ఉండేవారు కాదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులలో మనం పడిపోవడానికి కారణం ఏంటంటే, కొన్ని సందర్భాలలో మనం కొన్ని రాంగ్ డెసిషన్స్ని, రెజల్యూషన్స్ని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం క్రీస్తు యేసు సంబంధులంగా చేయవలసినది ఏంటి అనంటే, వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ప్రొవిజన్ ఫర్ ఫ్లెష్. మనం శరీరానికి ఆస్పదం ఇవ్వకూడదు, లేదంటే శరీరాన్ని ఆస్పదం చేసుకొని జీవించకూడదు. వీ షుడ్ నాట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్లెష్ టు హ్యావ్ పవర్ ఓవర్ ద స్పిరిచువల్ థింగ్స్. మన ఆత్మీయతను పాడు చేసే శరీర సంబంధమైన వాటిని ఎప్పుడు కూడా మనం మన దరి చేరనీయకుండా వాటిని దూరంగా పెడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా కంట్రోల్ చేయగలుగుతామో, మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా దేవుని చిత్తానుసారంగానే ప్రవర్తిస్తాం. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. ఏమంటున్నాడంటే, మనం శరీరము ఆత్మకును 16 నుంచి చదువుతాను. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా మనకి వ్యతిరేకంగానే ఉంటుంది. ఇట్ ఫైట్స్ అగేన్స్ట్ ద స్పిరిట్ విత్ ఇన్ us. పరిశుద్ధాత్ముడేమో మనలను పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంటే, శరీరం మనలను వెనక్కి లాగుతూ ఉంటుంది, శరీర కార్యముల వైపుకు లాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం శరీరానికి ఆపర్చునిటీని ఇస్తామో, అప్పుడు మనం ఆత్మను సప్రెస్ చేసేవారిగా ఉంటాం. ఆత్మను సప్రెస్ చేస్తే ఆత్మీయత పోతుంది, శరీర సంబంధమైనది జీవితమే జీవిస్తాం మనం. అందుకే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మనం అనుకుంటాం దేవుని కోసం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటామే. ఈ ఆశలన్నీ కూడా శరీరము అది చల్లారు చేస్తూ ఉంటుంది, ఈ ఆశలన్నింటినీ కూడా చెడగొట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మనం నిశ్చయించుకున్న వాటిని చేయలేకపోతాము. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల మనం శరీరానికి ఎప్పుడు కూడా లోన్ అయ్యి ఉండేటువంటి వారంగా ఉంటాం. అందుకని ఆత్మానుసారంగా జీవించాలి అని చెప్తున్నాడు. 25వ వచనం అంటుంది, మనం ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. ఒకరికొకరం వివాదమునకు రేపక, ఒకరి యందు ఒకరం అసూయపడక, వృధాగా అతిశయపడకుండా ఉంటాము అని కొంచెం అక్కడ ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వేరే విషయాలను గురించి కంపేర్ చేసి చెప్తూ ఉన్నాడు. అయితే ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా ఫైట్ జరుగుతూ ఉంటుంది. అయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని 5:24 చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో 5:24 చెప్తుంది. అలాగనే మనం 16-17 వచనాలలో కూడా మనం చదివాము. మన అపేక్ష శరీరం ఆత్మకు శరీరం వ్యతిరేకంగా అపేక్షిస్తాయి కనుక ఆ అపేక్షలకు మనం లోబడకూడదు. రోమాపత్రికలో 8వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది మనకి, శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచునేరరు.
దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని అంటున్నాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ని మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే ఆత్మ స్వభావం కలిగిన వారంగానే ఉంటాం, కానీ శరీర స్వభావం కలిగిన వారంగా ఏమాత్రము ఉండము. ఏమాత్రము శరీరానికి మనం అవకాశం ఇచ్చేవారంగా ఉండము అని దైవవాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి separating yourself from the worldly influences and desires of the flesh is very important thing we have to do every day in our lives. మనం క్రీస్తు యేసును ధరించుకున్న వారం శరీరేచ్ఛలను నెరవేర్చడానికి మనం శరీరానికి దాసులం కాదు. దేవుడు మనలను బ్రతికించాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. శరీర సంబంధమైన జీవితాన్ని మనం జీవించకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మాత్రమే జీవించడానికి నిశ్చయించుకొని ప్రభువైన యేసు క్రీస్తును మనం అంగీకరించాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా అనవసరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునే వారంగా ఉండకూడదు అని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకి ఉదయకాలం అందు బోధిస్తున్నాడు. కనుక బలహీనమైన సమయాలలో దేవుని యొక్క బలం కోసం మనం అడుగుదాం. ఆయన బలాన్ని పొందుకొని ఆత్మను ఆస్పదం చేసుకొని జీవించుదాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన. పరిశుద్ధుడా మా రక్షక, ఈ ఉదయకాలం అందు అబ్రహాము జీవితంలో కెతూరాను వివాహం చేసుకున్న ఆ ఇన్స్టెన్స్ని బట్టి ప్రభువా, శరీర సంబంధమైనది ఏది, ఆత్మ సంబంధమైనది ఏది, మేము ఆత్మను ఆస్పదం చేసుకొనే జీవించాలి కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకొని జీవించకూడదు అని మాకు బోధించినందుకై మీకు వందనములు చెల్లిస్తూ, ఇవి మేము మాట్లాడుకోవడమే కాదు, మా జీవితంలో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వగలగటానికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, మా ప్రియులను మమ్ములను మీరు దీవించి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్త కలిగిన వారంగా జీవించుటకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మనం శరీర స్వభావం కలిగిన వారం కాదు కనుక మనం దేవుని సంతోషపరచాలి అంటే ఆత్మ స్వభావం కలిగిన వారంగా జీవించుదాం.